ఎందుకంటే ఇది నేను బాధ్యత తీసుకుని చేసే పెళ్లి. రేపు వాళ్ళ సంసారం చట్టుబండలైతే నన్నంటారు. మంగమ్మ చేసింది ఇలా అయింది అలా అయింది అని నాకండి పేరు. నాకెందుకు ఆ పేరు? అమ్మా, వీళ్ళు చేసిన తప్పుకు అగ్ని ప్రాయశ్చిత్తం సరైనది. అంటే ఏమిటి? వాళ్ళిద్దరికి వాతలు పెట్టాలా? సరిగ్గా మొహాల మీద పెడితే బాసికాలు అవసరం లేదు. ఇక జీవితకాలం కట్టుబాటు తప్పద్దు అని గుర్తుండిపోతుంది. మరి అదే కరెక్ట్. స్వర్ణ ఊరుకో. అది కాదమ్మా, ఇద్దరూ అమ్మవారి గుడి ముందు నిప్పులగుండం దాటి వెళ్ళి అమ్మవారి కుంకుమ అబ్బాయి తీసి అమ్మాయి నుదుట పెట్టాలి. ఏమిటి? నిప్పుల గుండమా? అవునమ్మా. అలా దాటి వెళితేనే దోషం తొలగిపోతుంది, జీవితం చక్కగా సాగిపోతుంది. ఈ నిప్పుల గుండాలు అవి పెట్టకండి. ఏమైనా ప్రమాదాలు జరిగితే మొదటికే మోసం వస్తుంది. ఆచార సాంప్రదాయాల్ని కాదన్నా అదే జరుగుతుందిగా. మీరు అమ్మోరి గుడి దగ్గర ఏర్పాట్లు చేయించండి. వీళ్ళని నేను అక్కడికి తీసుకొస్తాను. అలాగేనమ్మా, ఆ ప్రాయశ్చిత్తం జరగకుండా పెళ్లి జరగటానికి వీల్లేదు. ఎవరైనా జరిపించాలని చూస్తే మేం ఊరుకోం. ఇది గ్రామ కట్టుబాటు. ఏర్పాట్లు చేయించమంటున్నాను కదా. కట్టుబాట్లు ఎవరు ఏది తప్పినా ముందు నేను సహించను. వస్తామమ్మా. మంచిది మంచిది. చూసావా హారతి, చిన్న చీటీ రాశానన్నావు, ఇప్పుడు పెద్ద గండం వచ్చి పడింది. అందుకే కాస్త పద్ధతులు పాటించాలి అనేది. మూఢనమ్మకాలని కొట్టి పారేస్తే గండం ముందుకొచ్చి నిలబడింది. ఇది చాదస్తమే. మీ గ్రామ పెద్దలు చేసిన చట్టం పాటించకపోతే చెట్టుకు ఏలాడదీసి కొడతారు. బాజాలు మోగనివ్వరు, పెళ్లి జరగనివ్వరు. ఈవిడి గారు కోరుకునేది అదేగా అమ్మగారు. ఇది నేను నిర్ణయించిన పెళ్ళే. పిచ్చి వేషాలేస్తే మీ వీపు చీరి మేళం మోగేలా చేస్తా. ఏమండి, పదండి. విన్నావుగా హారతి, అదే సంగతి. నేను నిప్పుల్లో దిగినప్పుడు కదా, ఆలోచిద్దాంలే. మేము దింపుతాంగా. గుండం దాటక తప్పదు. అయినా ఇది నువ్వు సంజయ్కి ఎదురుపడినందుకు కాదు, సాకేత్తో మాట్లాడినందుకు ఆ దేవుడు నీకు విధించిన శిక్ష. ఇకనైనా బుద్ధి మార్చుకో, బాగుపడతావు. సాయంత్రం నిప్పుల గుండం తొక్కడానికి రెడీగా ఉండమ్మా. పద స్వర్ణ.
ఇక్కడి నుంచే అమ్మవారికి హారతి ఇవ్వండి. అమ్మా మీరు కూడా చేయి పట్టండి. ఏంటి చేతులు అంటిస్తావా? అవునమ్మా, అమ్మవారి హారతి చేతులు కాలవు, అదే అమ్మవారి మహిమ. వద్దు, నేను హారతివ్వను. కాలవంటున్నాడుగా. పైగా తమరు మహా గుణవంతురాలు, నీతివంతురాలు. నీకు అస్సలు కాలవు. ఏంటి వెక్కిరింపా? కాదు, ఎంకరేజ్మెంట్. చూడమ్మాయి, హారతి ఇవ్వకుండా అగ్నిగుండంలో కాలు పెడితే అడుగు ముందుకేయలేవు. కాళ్ళు కాలి బొబ్బలై బతుకంతా నడవలేవు. బతుకు ముందుకు సాగదు. హారతిచ్చి బయలుదేరితేనే అగ్నిగుండంలో నడక ముందుకు సాగుతుంది. చేతుల్లో కర్పూరం కాలదు, చేయి పట్టు. అదేమిటి హారతి? ఆయన ఎంతగా చెప్తుంటే చేతులు వెనక్కి పెట్టుకుంటానేమిటి? చేతులు చాచు. సింపుల్. అలాగే అగ్నిగుండం మీద నువ్వు నడిచావనుకో, నీకేమీ కాదు. మహా అయితే కాళ్ళకి బొబ్బలు వస్తాయి, అంతే. బాబు, ముందు నువ్వు వెళ్ళు. అమ్మాయి అటు వచ్చాక అమ్మవారి బొట్టు పెట్టి అమ్మాయి మెడలో దండ వెయ్యాలి. వెళ్ళండి. సంజయ్ వద్దు. మన పెళ్లి ఆగినా పర్వాలేదు, కానీ ఇలా నిప్పుల్లో దిగి జీవితకాలం మనం అవిటి వాళ్ళలా బతకలేం. ఇప్పుడు ఇదంతా అవసరమా? వీళ్ళ మూఢాచారాలకి మన బతుకుల్ని బలి చేసుకోవడం అంత అవసరమా చెప్పు? ఈ మధ్య కర్ణాటకలో పూజారి ఎలా అగ్నిగుండానికి ఆహుతయ్యాడో తెలుసు కదా. వద్దు సంజయ్, మనం కావాలని ప్రమాదంలో పడొద్దు. ఇంత సాహసం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. వద్దు హారతి, పిరికి మాటలు మాట్లాడి నన్ను వెనక్కి లాగొద్దు. మీ వాళ్ళు మీ సాంప్రదాయం ప్రకారం ఈ ఊళ్ళో పెళ్లి జరగాలి అంటే మనం ఎలా వచ్చామో అలాగే ఈ ఊరి వాళ్ళ నిర్ణయం ప్రకారం నడుచుకోవటం ధర్మం. ఇప్పుడు ఇందులో దిగితే రేపు ధర్మం బాబు, ధర్మం ప్రభు అని ముష్టడుక్కుని బతకాలి. అంతదాకా రాదు. ఎదురుగా అమ్మవారున్నారు. మనసులో నాకున్న బలమైన కోరిక ఆమెకు తెలుసు. అగ్నికి భయపడి అగ్నిసాక్షిగా జరగబోయే పెళ్లి ఇలా కాకుండా ఆగడం నాకిష్టం లేదు. నా మాట విను సంజయ్. జీవితాంతం నీ మాట వింటూ నీతో బతకాలని కోరుకునేవాణ్ణి. ఆ కోరిక నెరవేరాలంటే
మన పెళ్ళి జరిగి తీరాలి. అది జరగాలంటే ఈ నిప్పుల గుండం దాటాల్సిందే. మొండిగా మాట్లాడుకో. అది మొండితనం కాదు హారతి, నీ మీద తనకున్న ప్రేమ. నువ్వు సినిమాలు బాగా చూస్తావు కదా, జబ్ ప్యార్ కియాతో డర్నా కియా అనే పాట వినలేదా? అతని ప్రేమ ఎంత గొప్పదో, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో నిరూపించుకునే అవకాశం వచ్చింది. కాబోయే భార్యగా అతనికి అండగా ఉండి రేపతని విజయాల వెనక ఉన్న స్త్రీ ఎవరు అంటే నా భార్య అని గొప్పగా చెప్పుకునేలా సహకరించు. అక్కడ నిలబడి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. ఇక్కడ నిప్పుల్లో దిగాల్సింది మేము. సంజయ్ రెడీగానే ఉన్నాడు, నువ్వే వెనకాడుతున్నావు. డాక్టర్ గారు రెడీ అంటుంటే నీకేంటి? అంతగా కాలితే ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి త్వరగా నయమయ్యేలా చేస్తాడులే. చూడు హారతి, చీటి రాసింది నువ్వు. అతను రమ్మంటే వచ్చిన వాడే కాని తను తప్పేమీ చేయలేదు. తప్పు జరగడానికి కారణమైన దానివి నువ్వే. ఇప్పుడు నువ్వు రాను అంటే ఎలాగా? సీత, రెచ్చగొట్టి నా కాళ్ళు కాల్చాలని చూడకు. నువ్వు రెచ్చగొట్టి చాలా మంది గుండెల్లో మంటలు పెట్టావు. అందుకే నీకివాళ ఈ శిక్ష వేశాడు ఆ దేవుడు. ఈ వంక చెప్పి పెళ్లి మానుకోవాలని చూస్తే అమ్మమ్మ గారు ఇంకొక రకంగా నీ పెళ్లి చేస్తాను అన్నారు. ఆ విషయం గుర్తుంచుకో. హారతి, ఎందుకు ఈ వాదనలు? నువ్వింకేం ఆలోచించకు. ముందు నేను వెళ్తాగా, అలాగే నువ్వు వచ్చేయి. నేను రాను ఇటు నుండి అటు రావడం జరగని పని అంటే ఎలా జరగదో మేము చూస్తాం. నడవకపోతే బలవంతంగా రెక్కలు పట్టుకొని నడిపిస్తాం, పెళ్లి జరిపిస్తాం. సంజయ్, ముందు నువ్వు నడు. తనెందుకు రాదో మేం చూస్తాం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకున్నది, ఏ తల్లికి పుట్టాడో నది కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయి ఉండేమో గంగదరికి లింగమే కదిలొస్తానంది. హారతి, రా. ఇప్పుడు నేను అటుపక్కకి రాకపోతే పెళ్ళి ఆగిపోతుంది.
అలా ఆగిపోవడానికి వీల్లేదు. నా సంజయ్ వెళ్ళుండకపోతే వేరే విధంగా ఉండేది. ఇప్పుడు తను వెళ్ళాక కూడా నేను వెళ్ళకపోతే నా సంజయ్ అన్యాయం అయిపోతాడు. నడుస్తాను, ఏమైనా కానీ నేను నడుస్తాను. అమ్మా తల్లి, నువ్వే నన్ను ఆశీర్వదించు. ఎవర్రా పెద్దలు? ఎవర్రా కట్టుబాట్లు చెప్పింది? పసిపిల్లను పట్టుకొని నిప్పులో నడమంటారా? మీకు బుద్ధి ఉందా లేదా? అమ్మా, అదేంటమ్మా? అమ్మవారు పూనింది. నిమ్మకాయలకు కొబ్బరికాయలకు నేను ఆగేదాన్ని కానురా. పసిపిల్ల నా కళ్ళెదురుగా నడిస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నారా? అది నడవడానికి వీల్లేదు. అదేంటమ్మా, ఊరు కట్టుబడి చెప్పింది నువ్వే కదమ్మా. నువ్వు చెప్పిన ప్రకారమే చేయిస్తున్నాం కదమ్మా. లేదురా, అది చేయించొద్దు. ఆపితే పెళ్ళాపండి. కానీ నిప్పుల మీద నడవడానికి వీల్లేదు. అన్యాయం అయిపోద్దిరా. ఒక ఆడకూతుర్ని నా కళ్ళ ముందు ఇలా చూసి నేను తట్టుకోలేనురా. ఒక తల్లినయ్యుండి ఒక ఆడకూతురికి ఇలా జరిపిస్తే నేను అమ్మని అనిపించుకోనురా. అట్టగేనమ్మా. ఆమెనైతే ఇప్పుడు నడిపించము. ఎవరైనా పెద్దవాళ్ళు నడిచిన తర్వాత అప్పుడు నడిపిస్తే పర్వాలేదమ్మా. అలా పెద్దవాళ్ళు ఎవరైనా నడిచిన తర్వాత పర్వాలేదమ్మా. అయితే అమ్మా, నువ్వు కనక మహాలక్ష్మిని వదిలి వెళ్ళిన తర్వాత పైడి రాజు, కనక మహాలక్ష్మి ఇద్దరు దంపతుల్ని నడిపించాలని అనుకుంటున్నామమ్మా. నేను నడవడం ఏంటి? పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడతావేంటి? పెద్ద చిన్న ఏంటమ్మా, అమ్మవారు వదిలి వెళ్ళిపోయిన తర్వాత కనక మహాలక్ష్మి కదమ్మా మీరు.